లక్ష్యాల సాధనలో ఎదురయ్యే సవాళ్లు సమస్యలను అధిగమిస్తూ యువత ముందుకు సాగినప్పుడు దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేర్కొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును ఎంపీ కవితతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో యువత పరస్పరం కలిసి పనిచేయాలనే సందేశాన్ని తీసుకువెళ్లడం సదస్సు ప్రధాన ఉద్దేశమని ఎంపీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా అంతర్జాతీయ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువజన నాయకత్వ సదస్సు ఘనంగా ఆరంభమైంది. 110 దేశాలకు చెందిన 550 మంది యువ ప్రతినిధులు, 40 మంది వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న సదస్సును ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రారంభించారు. యువత చిన్న చిన్న లక్ష్యాలతో పాటు జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలని హజారే సూచించారు. యువత స్వార్థాన్ని వీడి ఇరుగు పొరుగు, సొంత గ్రామం, సమాజం, దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నా హజారే ఉద్బోధించారు. కహీ వక్త్ సోచ్ రహే ఖానా పీనా ఔర్ మర్నా బస్ इसलिए युवकों को सही दिशा मिल गई तो युवक समाज और देश के लिए बहुत बड़ा काम कर सकेगा. जनता की सेवा ये है भगवान की पूजा. फिर मैं मेरे गांव, मेरा समाज, मेरा देश इनकी सेवा नहीं कर पाऊंगा अगर शादी किया तो. इसलिए मैंने तय किया नहीं करना शादी, मेरे गांव के लिए, समाज के लिए, देश के लिए नहीं करना. मेरी विनती है युवकों के लिए, एक एक गांव ले लो, बस एक गांव, और वो इस मुताबिक अगर गांव खड़ा हो गया, अरे क्या अमेरिका और क्या रशिया, ये देश बहुत आगे जाएगा. ప్రపంచంలో సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవేనని గుర్తు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సుస్థిర అభివృద్ధికి యువత సమిష్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆయా రంగాల్లో నిష్ణాతులు, పరిశోధనల్లో మేటి వ్యక్తులు సదస్సుకు హాజరయ్యారని వెల్లడించారు. ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువత పరస్పరం వారి అనుభవాలను పంచుకునే వేదికగా సదస్సు నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. Huge difference between youngsters who live in developed countries versus the youngsters who live in the developing countries. Now, how do we address these differences? So how do we, as a collective, as a unit, work towards resolving these issues is the main theme of this conference. With the right policies and investment in the youngsters, countries can truly develop and progress. How does that change? That will only change when the youngsters rise to the occasion, fight for their rights. And how do we individually fight for our rights in every nation? And that is why this conference is held, where I wanted to make sure we give it a serious attempt to create a network of various... రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. యువత ప్రాధాన్యం పెరగాలంటే ఎమ్మెల్యే, ఎంపీల అర్హత వయస్సు 25 నుంచి 20 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. The average age of MP in Lok Sabha is 55. Only 13% of our MPs are under the age of 40. And if you don't have youth inside the parliament, which will impact their lives, even if he is 48 years or 49 years as I am, I'm still called a youth leader, despite having so many white hair in my beard. So this narrative has to change, and it is high time for political parties, MPs like me, to really give opportunity to the youth so that they get elected, come and address their issues, their problems. ప్రతి 2 ఏళ్లకోసారి సదస్సు నిర్వహించే యోచనలో ఉన్నట్లు జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత వెల్లడించారు.